फिर से याद आ जाएंगे वो गुजरे हुए लम्हे। फिर से याद आ जाएंगे वो गुजरे हुए लम्हे। कोई भूला हुआ नगमा फिर से गुनगुनाओ तुम कि मैं तुमसे बस तुमसे तुम्हीं से प्यार करता हूँ कि मैं तुमसे बस तुमसे तुम्हीं से प्यार करता हूँ तुम्हीं से प्यार करता हूँ तुम्हीं से प्यार करता हूँ। మమ్మీ నేనైతే దోసపిండిలో పొగనాలు వేస్తున్నా, ఎర్రగడ్డలు వేస్తున్నా, కరేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాను నేనైతే. ఇప్పుడైతే ఇవన్నీ వేసి మనకి సరిపోయేమైనా ఉప్పు, సోలా పొడి మనకి సరిపోయేమైనా వేసుకోవాలన్నమాట. ఏదన్నా కానీ మనం ఒక చిటికుడు పసుపు వేసుకోవాలి. ఏమైతే పసుపు ఎత్తుకుంటే పసుపు మనకు తెల్లగా ఉంటాయి కదా అవి, అందుకోసం అయితే ఇవన్నీ వేసుకుంటున్నాం. ఇట్లా కలబెట్టుకోవాలి మనం. అయితే బాగా కలుపుకుంటే పిండి బాగా కలుస్తుంది అన్నమాట. లేకుంటే ఉప్పు, పసుపు, వాటర్ పోసుకోవాలి. మనం వాటర్ అయితే వేసిన నేనైతే స్టవ్ అంటించుకుంటా. పొంగనాలు పిండం మంది అయితే వేస్తూ ఉంటే మనకి అప్పుడప్పుడు వేసుకుంటాం అనమాట. ఏదైనా పొద్దుప్పుడు మనం తినేదానికి పన్నెండు వేయించుకుంటారు కదా మనం, అందుకోసమని వేసుకుంటాం. మనమైతే అప్పుడప్పుడు వేసుకుంటూనే ఉంటాం. ముందు నూనె వేస్తాను నేనైతే. చూపిద్దరు. నేనైతే ఇలా పోస్తున్నా, మీరు ఎలా పోస్తారు? మనమైతే ఇలా పోస్తాం. పొంగనాలు ఎంతమందికి ఇష్టమో, మనకి ఇష్టమే. మళ్ళీ ఇట్లా కొద్దిగా నూనె వేస్తే మనకి బాగా వస్తుంది మన పొంగనాలు. రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి మనమైతే. దీనికి మనమైతే మూత తీస్తాను. పొంగనాలు అయితే రెడీ అయినాయి. సూపర్ ఉన్నాయి పొంగనాలు అయితే. ఇలా చూస్తున్నాక తినాలనిపిస్తుంది మనకైతే. మా బెన్నె బేమ తినాలి వేస్తాను. నోరు ఊడుతుంది నాకైతే బొమ్మ బెస్త అంటే.
మీకు ఎంతమంది ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త చూసేటోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చిన్న లైక్ ఇచ్చుకోండి. ఖచ్చితంగా అయితే పొంగనాలకి ఎంతమంది ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే మనకైతే. మళ్ళీ ఫ్లవర్ నూనె వేస్తే మనకి మనమైతే పొంగనాలు రెడీ అయినాయి. దగ్గర చూపించండి ఎట్టుండయి మన పొంగనాలు అయితే. తినాలనిపిస్తుంది మనకైతే.